ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఊంజల సేవలో కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి దివ్య సోయగం. తిరుపతి కపిలతీర్థంలో ఆది దంపతులకు భక్తుల నీరాజనం. తిరుచానూరు శ్రీ పద్మావతి దేవి ఆలయంలో ఈ నెల 16న కుంకుమార్చన. గోడపత్రికను ఆవిష్కరించిన టీటీడీ ఈవో శ్యామలరావు. సింహాచలంలో శాస్త్రోక్తంగా సుదర్శన హోమం. వేడుకగా శ్రీ వరాహలక్ష్మీ నృసింహుని జన్మ నక్షత్రోత్సవం. ఘనంగా శ్రీ వీరభద్రస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు. నారాయణవనంలో ఆది దంపతులకు ప్రత్యేక పూజలు. శ్రావణ సోమవారం కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారు ఊంజల సేవలో విశేషంగా అభయప్రదానం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం ఊంజల సేవను ఘనంగా నిర్వహించారు. ఆది దంపతులకు అర్చకులు బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో శోభాయమానంగా అలంకరణ చేసి ఆలయ ఆవరణలోని ఊంజల మండపంలో వేంచేపు చేశారు. సాయం సంధ్యవేళలో సుస్వర భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, సన్నాయి వాయిద్యాల నడుమ ఊంజల సేవను భక్తిరసభరితంగా నిర్వహించారు. సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారు నెలవైన తిరుచానూరు క్షేత్రంలో ఈ నెల 16వ తేదీన శ్రీ వరలక్ష్మీ వ్రత వేడుకలు వైభవంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీ ఈవో జె శ్యామలరావు తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని తమ కార్యాలయంలో సోమవారం వరలక్ష్మీ వ్రత వేడుకల పోస్టర్ను ఆవిష్కరించారు. తిరుచానూరు ఆస్థాన మండపంలో ఈ నెల 16వ తేదీ ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు శ్రీ వరలక్ష్మీ వ్రత వేడుకలు వైభవంగా జరగనున్నాయి. ఇందుకు గాను తిరుమల తిరుపతి దేవస్థానం వరలక్ష్మీ వ్రత వేడుకలను ఆర్జిత సేవగా ప్రవేశపెట్టింది. ఆన్లైన్లో 150 టికెట్లు, ఆఫ్లైన్లో 150 టికెట్లు అందుబాటులో ఉంచింది. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓలు గౌతమి, వీరబ్రహ్మం, తిరుచానూరు ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్ పాల్గొన్నారు. ప్రసిద్ధ సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో సుదర్శన హోమం శాస్త్రోక్తంగా జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రం స్వాతిని పురస్కరించుకుని అర్చకులు స్వామి అమ్మవార్లను, శ్రీ చక్రతాళ్వార్ను విశేష అలంకరణలో వేదికపై కొలువు తీర్చి అర్చకులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై హోమగుండాన్ని ఏర్పాటు చేసి అగ్నిమదనం, అగ్ని ప్రతిష్ఠ జరిపి సుదర్శన హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. సకల గణాలకు, సర్వలోకవాసులకు పూజనీయ దైవం మహాదేవుడు. భూతవాహనంపై ఆది దంపతులను దర్శిస్తే భక్తులకు దోష పరిహారం జరిగి మానసిక ప్రశాంతత కలుగుతుందని ఐతిహ్యం. తిరుపతి జిల్లా నారాయణవనంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 9వ తేదీ నుండి 18వ తేదీ వరకు నిర్వహించే స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లకు పిశాచి వాహనం ఘనంగా జరిగింది. భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి వారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలతో హారతులు సమర్పించిన అనంతరం ఆలయ ప్రదక్షిణగా వాహన మండపానికి తీసుకువచ్చారు.
అక్కడ పిశాచి వాహనంపై భద్రకాళి వీరభద్రులను కొలువుదీర్చిన అనంతరం భక్తుల జయ జయధ్వనుల నడుమ ఆలయ వీధుల్లో అర్చకులు స్వామి అమ్మవార్లకు వాహన సేవను కోలాహలంగా నిర్వహించారు. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటా. నంద్యాల జిల్లాలోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం అహోబిలంలో స్వాతి నక్షత్ర పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా చిన్న అహోబిలం అమృతవల్లి సమేత శ్రీ ప్రహ్లాద వరదుని సన్నిధిలో శ్రీ ధన్వంతరి సహిత మహాసుదర్శన యాగం ఆగమోక్తంగా జరిగింది. ముందుగా దేవేరుల సమేతంగా స్వామివారి ఉత్సవమూర్తులను యాగ మండపంలో ప్రత్యేకంగా కొలువుదీర్చిన అర్చకులు సకల ఉపచారాలు, వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం మహాసంకల్పంతో లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ భగవదనుజ్ఞతో శాస్త్రోక్తంగా శ్రీ ధన్వంతరి సహిత సుదర్శన హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో హోమక్రతువులో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాణదానం ట్రస్టుకు భూరి విరాళం అందింది. ఈ మేరకు తిరుమలలోని అదనపు ఈవో క్యాంప్ కార్యాలయంలో ఆదివారం రాత్రి పంజాబ్కు చెందిన ట్రైడెంట్ గ్రూప్ అధినేత రాజేందర్ గుప్తా 21 కోట్ల రూపాయల చెక్కును అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. సప్తగిరీసుడు శ్రీ వెంకటేశ్వరుడు తిరుమల క్షేత్రంలో నెలవై కలియుగ దైవంగా భాసిల్లుతూ భక్తుల కోరికలను ఈడేరుస్తున్నారు. ఉత్సవాల దేవుడిగా ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రతినిత్యం వివిధ రకాల ఉత్సవాలు ఆగముక్తంగా నిర్వహిస్తారు. కలియుగ వైకుంఠంగా విలసిల్లుతున్న తిరుమల క్షేత్రంలో శ్రీనివాసునికి ప్రతి ఏటా 450కి పైగా ఉత్సవాలు నవనవోన్మేషంగా జరుగుతాయి. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వరుని వైభవంపై విశేష కథనం ఇప్పుడు చూద్దాం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. అంటే వెంకటాద్రికి సమానమైన మరో క్షేత్రం బ్రహ్మాండంలో లేదు. వెంకటేశ్వరునికి సాటిరాగల దేవుడు ఇంతవరకు ఎక్కడా లేదు, ఇక మీదట ఉండడు అని అర్థం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, భక్తులు ఆరాధించే భవ్య స్వరూపుడు శ్రీవేంకటేశ్వరుడు. యజ్ఞం, యశస్సు, తేజస్సు, ఆరాధన, సంప్రదాయం, ఉత్సవం ఏక చైతన్యంతో ప్రస్ఫుటమయ్యే పావనకరమైన క్షేత్రం తిరుమల. స్థల ప్రాభవం, క్షేత్ర వైశిష్ట్యం సమ్మిళితమైన తిరుమలపై శ్రీనివాసుడు భక్త మందారుడై జగదానందకరంగా భాసిల్లుతున్నారు. భక్తులకు ఆనంద సిరులు పంచడానికి వైకుంఠాన్ని విడిచి భువికి దిగివచ్చి ఆనంద నిలయంలో వర్ధిల్లుతున్న వరాల వేలుపు వెంకటేశ్వరుడు. బ్రహ్మాండ విభుడిగా వెలుగొందే శ్రీనివాస పరంజ్యోతి, యుగ యుగాలకు తరగని అఖండ ఖ్యాతి. ఆ అమృతమూర్తి స్ఫురద్రూపం ఆధ్యాత్మిక జగత్తుకు అనంత మణిమయ ద్వీపం. ఆనంద నిలయంలో బ్రహ్మస్థానంలో శ్రీవెంకటేశ్వర స్వామి అర్చామూర్తిగా దర్శనమిస్తారు. 9.5 అడుగుల పొడవైన స్వామివారి రూపం స్వయం వ్యక్తమని పురాణోక్తి. సాలగ్రామమూర్తిగా నిలుచొని స్వామి విగ్రహాకృతి గోచరిస్తున్నందువల్ల స్థానకమూర్తి అని, స్థిరంగా ఉన్న కారణంగా ధ్రువమూర్తి అని, పక్కన దేవేరులు లేనందువల్ల విరహ విలక్షణమూర్తి అని వ్యవహరిస్తారు. పద్మపీఠంపై జగజ్జేయమానంగా అలరారుతూ సూర్యకఠారి అనే నందక ఖడ్గాన్ని ధరించి వజ్రఖచిత వరద హస్తంతో నానావిధ దివ్యాభరణాలతో చేతులకు నాగబంధాలతో
సాలగ్రామ మాలికలతో హృదయస్థానంలో వ్యూహలక్ష్మి సహితంగా మందస్మిత వదనారవిందంతో తిరునామాల స్వామి నయన మనోహరంగా భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నారు. వైఖానస ఆగమ విధి విధానాల్లో షట్కాలార్చనలతో నిత్యోత్సవాల నుంచి మొదలుకొని బ్రహ్మోత్సవాల సంరంభాలతో శ్రీనివాస పరబ్రహ్మానికి కైంకర్యాలు కొనసాగుతాయి. ప్రతిరోజు సుప్రభాత సమయాన మారికొలువు అనే మంగళవాద్య గోష్ఠితో మొదలయ్యే శ్రీవారి ఆరాధనా స్రవంతి పవళింపు సేవలో తరిగొండ వెంగమాంబ ముత్యాల హారతితో సుసంపన్నమవుతుంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసునికి నిత్యోత్సవాలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఉత్సవ ప్రియుడు, భక్త సులభుడైన శ్రీవారికి ప్రతి ఏటా నవనవోన్మేషంగా నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాలకు భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. ఇలా ఏడాది పొడవునా ఏడుకొండలవాడికి 450కి పైగా ఉత్సవ విశేషాలు నేత్రానందకరంగా నిర్వహిస్తారు. తిరుమల క్షేత్ర ప్రాచీన సంప్రదాయం ప్రకారం ముందుగా ఆదివరాహస్వామిని భక్తులు దర్శించుకోవాలంటారు. 1476 నాటి శాసనంలో వరాహస్వామిని జ్ఞానపిరాన్గా పేర్కొన్నారు. జ్ఞానప్రదాతగా మూర్తీభవించిన వరాహస్వామిని ముందుగా దర్శించడం వల్ల భక్తులు జ్ఞానమయ కోశంలోకి ప్రవేశిస్తారు. ఆ తరువాత ఆనంద నిలయంలో ఉన్న శ్రీనివాసమూర్తిని దర్శిస్తే శాశ్వతానంద సిరి భక్తులకు లభిస్తుందని వరాహపురాణం ద్వారా తెలుస్తోంది. ఎవరు ఏ రీతిగా కొలిచి తలిస్తే స్వామివారు ఆ సరళిలో అనుగ్రహించి ఆదుకునే సులభ ప్రసన్న దైవమని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే తిరుమల క్షేత్రం భక్తుల పాలిట ప్రత్యక్ష వైకుంఠంగా వెలసిల్లుతోంది. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీకాళహస్తి పట్టణం పానగల్ వీధిలో నెలవైన శ్రీ సర్వసంపత్ ప్రదేశ్వర స్వామివారి దేవాలయంలో అభిషేకోత్సవం వేడుకగా జరిగింది. శ్రావణ మాసం సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు పలు రకాల పండ్ల రసాలు, సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి వేడుకగా అభిషేకం చేశారు. తరువాత కవచధారణ చేసి నూతన వస్త్రాలు, పూలమాలలతో చూడ చక్కగా అలంకరించి బిల్వార్చన జరిపారు. నైవేద్యాలు సమర్పించి హారతులు అందజేశారు. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో కోటి కుంకుమార్చనను కనుల పండుగగా నిర్వహించారు. శుభాలను ప్రసాదించే శ్రావణ మాసాన అర్చకులు శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి విశేష అర్చనలు జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఆపై భక్తులు అర్చకుల సూచనలతో కోటి కుంకుమార్చనలు పాల్గొని అమ్మవారిని సేవించారు. 1108 మంది మహిళలు 11 పర్యాయాలు లలితా సహస్రనామాలను పారాయణం చేస్తూ భక్తి ప్రపత్తులతో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కుంకుమార్చనలో పాల్పంచుకున్నారు. అనంతరం అర్చకులు కుంకుమాభిషేకం జరిపి మహామంగళహారతులు సమర్పించారు. నల్గొండలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారికి అభిషేకోత్సవం కనుల పండుగగా జరిగింది. అర్చకులు పరమశివునికి ప్రాతకాల ఆరాధనలు జరిపిన తరువాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, విభూది తదితర విశేష ద్రవ్యాలతో అభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఆపై స్వామివారికి పూలమాలలను సమర్పించి నైవేద్యం, హారతులు అందజేశారు.
ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూటగంగోత్తరం కైర్విశిష్యం శివం శంకరం శంభుమేశానమీడే ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదిహ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే. ఖమ్మం నగరంలోని ప్రసిద్ధ స్తంభాద్రి లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయంలో 17వ వార్షిక పవిత్రోత్సవాలు విశేషంగా నిర్వహించారు. ఏడాది పొడవునా స్వామివారికి నిర్వహించిన ఉత్సవాలు పూజలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. ఈ క్రమంలో అర్చకులు వైదిక క్రతువులను నిర్వహించి శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారికి, అమ్మవారికి, పరివార దేవతలకు పవిత్రాలను సమర్పించి పూజలు నిర్వహించారు. భక్తులు పవిత్రోత్సవాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కడప జిల్లా ఖాజీపేట గ్రామం కె అగ్రహారంలో కొలువైన శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవాలయంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం ఘనంగా జరిగింది. శ్రావణ మాసం 2వ సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి తొలుత పవిత్ర జలాలతో శుద్ధి చేసి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, కొబ్బరి నీరు, భస్మం, గంధం, కుంకుమ తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఆపై నూతన వస్త్రాలు, సంపెంగి, రోజా, జాజి పువ్వులతో కాశీ విశ్వేశ్వరునికి అలంకరణ చేసి ధూపదీప నైవేద్యాలు, మంగళహారతులు సమర్పించారు. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. చిత్తూరులోని పురాతన శ్రీ అంకాళ పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి అష్టోత్తర శతకలశ క్షీరాభిషేకం, విశేష పంచామృత సుగంధాభిషేకాలను వేడుకగా నిర్వహించారు. భక్తులు స్వయంగా ఆలయ ప్రాంగణంలో క్షీర కలశాలతో ప్రదక్షిణలు చేసి అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం అర్చకులు శ్రీ అంకాళ పరమేశ్వరికి పంచామృతాలు, పసుపు, కుంకుమ, విభూది, చందనాది పరిమళాలతో సుగంధాభిషేకం జరిపారు. ఆపై పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి అగణిత మహిమా రూపిణివే అనుపమ దివ్య గుణైక సుధాంబుధి ఆశ్రిత వత్సల వాసవివే శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి వేద సుమార్చిత కన్యకవే కారణ జన్మమునందిన శ్రీకరి వైశ్య కులోద్భవ వాసవివే కలతలు బాపద కామితమీ. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం నాంచారంపేటలోని శ్రీ నాంచారమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా యాగశాలలో పలు రకాల వైదిక క్రతువులను, హోమాలను ఋత్వికులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ప్రధాన కలశ జలాలతో శ్రీ అభయాంజనేయ స్వామివారి బృహత్తర మూర్తికి కుంభాభిషేకోత్సవాన్ని వేదోక్తంగా జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ అభయాంజనేయ స్వామివారి దర్శనం చేసుకున్నారు.
సృష్టిలో అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తికి మరో రూపం అమ్మ. అపురూపమైన ఆప్యాయతకు అసలైన నిర్వచనం అమ్మ. అల్లరి కన్నయ్యకు కొసరి తినిపించిన, చెట్టుకు కట్టి మందలించిన అమ్మ ప్రేమ ముందు భగవంతుడు సైతం పసిపిల్లాడిలాగా మారి మారం చేస్తాడు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆశ్రయమిచ్చి ఆకలి దప్పులు తీర్చిన మహితాత్మురాలు వకుళమాత. తిరుపతి సమీపంలోని పేరూరు బండపై నెలవైన తిరుమల శ్రీవారి మాతృమూర్తి శ్రీ వకుళమాత దేవాలయంపై విశేష కథనం మీకోసం. మాతృదేవో భవ అనే ఆర్యోక్తికి సాక్షాత్కార రూపం శ్రీనివాసుడి మాతృమూర్తి వకుళమాత. ఆ తల్లి త్రేతాయుగంలో శబరిగా, ద్వాపరయుగంలో యశోదగా, కలియుగంలో వకుళ మాలికగా నిత్యం దేవదేవుని సేవలో మమేకమై పునరంకితమై తరించింది. అవతారమూర్తిగా కాక అలిగి వెళ్లిన సతిని వెతుకుతూ వైకుంఠాన్ని వీడి భూలోకంలో వెంకటాచలంపై అడుగిడిన శ్రీనివాసుడికి ఆశ్రయమిచ్చి కోరి తినిపించింది. తల్లి ప్రేమకు అపూర్వ నిర్వచనంగా నిలిచింది వకుళమాత. పద్మావతి శ్రీనివాసులకు వివాహం జరిపించి నిత్య కళ్యాణ చక్రవర్తి కళ్యాణ వైభోగాన్ని కన్నులారా తిలకించింది వకుళాదేవి. అందుకు గుర్తుగా నేటికి తిరుమల శ్రీవారి ఆలయంలో పోటు అనే వంటశాలలో శ్రీ వకుళమాత సన్నిధి నిర్మితమై ఉంది. అమ్మవారు తన కుమారుడికి మధురమైన ఆరగింపులు ఏ విధంగా నివేదిస్తున్నారో అని ఎల్లవేళలా పర్యవేక్షిస్తుంటారని పురాణ కథనం. ఇలా పరిపరి విధాల పరమాత్ముని సేవలో మమేకమై పునరంకితమైన వకుళాదేవి విశిష్టతను భక్తలోకానికి మరింత చేరువ చేసే క్రమంలో తిరుపతి సమీపంలోని పేరూరు బండపై శతాబ్దాలుగా నిద్రాణమై శిథిలావస్థలో ఉన్న వకుళామాత ఆలయాన్ని టీటీడీ జీర్ణోద్ధరణ చేసి కుంభాభిషేకం నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించింది. వెంకటాచల పర్వతానికి దక్షిణ నైరుతి దిక్కులో పచ్చటి పంట పొలాల మధ్యలో చక్కని నీటి అగడ్తలతో విలసిల్లుతున్న ఎత్తైన శిలామయమైన శంఖులాంటి శిఖరం అందంగా దర్శనమిస్తుంది. ఆ శిలామయ పర్వతాగ్రాన తూర్పుముఖంగా వెలసిన ఆలయమే శ్రీ వకుళమాత దేవాలయం. బ్రహ్మాండ, స్కాంద, వరాహ పురాణాలలో కూడా వర్ణించిన వకుళమాత దివ్య చరిత్రను గుర్తిరిగి ప్రపంచంలోని హరిభక్తుల మనోవాంఛితాన్ని గౌరవిస్తూ ఈ పవిత్ర యజ్ఞానికి టీటీడీ శ్రీకారం చుట్టింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.